ఇప్పుడు నేను పెట్టిన 7 ప్రతిపాదనలు కూడా సైద్ధాంతిక ప్రతిపాదనలు, కానీ ఇది నా అనుభవంలో నుంచి, అందరి అనుభవం నుంచి తీసుకొని బతికినవన్నీ. ఓడిపోయిన తర్వాత అందరికి బలం ఉండి ఇలాంటి పిచ్చి సిద్ధాంతాలు పెట్టి నీకు గెలుపు రాదు, పొలిటికల్ గెలుపు రాదు, యూ హ్యావ్ టు ప్లే విత్ కాస్ట్, యూ హ్యావ్ టు ప్లే విత్ రీజన్, యూ హ్యావ్ టు ప్లే విత్ దిస్, ఇట్లా మాట్లాడుతుంటే నేను 2019 ఓడినప్పుడు అందరు నవ్వుతారు, నాకు తెలుసు. హ్యూమిలియేషన్ లేదు. సైద్ధాంతిక బలం ఉండి బతికినోడు ఓడిపోయాడు ఏంటి? కష్టం ఎక్కడ వచ్చిందంటే ఓడిపోయిన తర్వాత అసలు దే టేకింగ్ ఇట్ యాస్ ఎన్ ఇన్సల్ట్. పాలిటిక్స్లో అవమానాలు ఉండవు, ఎప్పుడు అడుగు ముందుకే ఉంటుంది, అంతే తప్ప మీకు అవమాన భారాలతో ఉన్న పాలిటిక్స్ నాకు రాకూడదు. అవమాన భారాలు పడేవాడు, ఆశలతో నిండిపోయినవాడు ముందుకెళ్ళాడు, ఆశయాలు గుండెల్లో నింపుకున్నవాడే ముందుకెళ్ళగలడు. మనకి తెలంగాణ బోర్డర్లో నేను ఆపుతుంటే గత ప్రభుత్వం నన్ను ఎవరు రక్షించగలిగారు? మీరు రక్షించారు. ప్రతి ఊర్లో వాళ్ళకి కనీసం పొలిటికల్ పొజిషన్స్ కూడా లేవు. ఇంకా దానిలో ఏంటంటే జనసేన మెంబర్షిప్ కూడా లేదు కొంతమంది, కానీ వాళ్ళకి అభిమానం ఉంది. వాళ్ళు ఎలా వచ్చారంటే బయటికి ఆడపిల్లలు నైటీల్లో వచ్చేసారు, పక్క ఊళ్ళ నుంచి చంటి బిడ్డలు వేసుకుని వచ్చేసారు, ఉన్న పళ్ళను వచ్చేసారు. అర్ధరాత్రి 1 గంట 2 గంట కంటే నాకు ఏ పదవి దీనికంటే ఎక్కువ అనిపించింది. ఐఎమ్ గ్రేట్ఫుల్. వాట్ వీ హ్యావ్ అచీవ్డ్ ఇస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ డెమోక్రసీ. ప్రతి ఒక్కరు చేస్తారు, ఒక ప్రాంతీయత భావంతో చేయొచ్చు, ఒక కుల భావనతో చేయొచ్చు, కానీ జనసేన ప్రజాస్వామ్య విలువల కోసం పాటు పడితే ఆ జనం వచ్చారు. దాని కులం ఎక్కడ ఉంది, మొత్తం ఎక్కడ ఉంది? దిస్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ జనసేన ఐడియల్స్. ఎందుకు ఐడియల్స్ అంత బలపడ్డాయి అంటే ఒకడు కొన్ని సిద్ధాంతాలను నమ్మి బతికేస్తే దానికి వచ్చే బలం అది.